హలో అందరికీ. నా దగ్గరికి చాలా మంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో, వాళ్ళకి ఏం డౌట్స్ ఉంటాయంటే, ఈ ప్రెగ్నెన్సీలో 9 మంత్స్‌లో ఎన్ని స్కాన్స్ తీస్తారు అని అడుగుతూ ఉంటారనమాట. అంటే చాలా మందికి తెలీదు ఎన్ని స్కాన్స్ తీస్తున్నాము అనేది. సో, ప్రెగ్నెన్సీలో టోటల్‌గా 5 స్కాన్స్ మినిమమ్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ స్కాన్ వచ్చేసి డేటింగ్ స్కాన్ అంటామనమాట. ఇది డేటింగ్ స్కాన్. డేటింగ్ స్కాన్‌లో ఏమైతదంటే ప్రెగ్నెన్సీ లొకేషన్ అనేది తెలుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు ట్యూబ్‌లో అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఓవరీలో అవ్వచ్చు. సో, మనకి లొకేషన్ ఈ గర్భసంచి లోపలనే అవ్వాలి ప్రెగ్నెన్సీ. సో, ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ. ఇది చాలా డేంజరస్ కండిషన్. సో, అందుకోసం ఈ స్కాన్ చేస్తాం. అండ్ దట్టు దాంట్లో వచ్చిన డేట్స్ స్కాన్ ఈడీడీ ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనేది మనకి దీంట్లో కరెక్ట్‌గా వస్తుంది. నెక్స్ట్ స్కాన్ వచ్చేసి ఎన్టీ స్కాన్, అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్. దీంట్లో న్యూకల్ ఫోల్డ్ థిక్నెస్ చూస్తాం అనమాట. న్యూకల్ ఫోల్డ్ థిక్నెస్ అంటే ఇది నార్మల్ ఎన్టీ, ఇది అబ్నార్మల్ ఎన్టీ. అబ్నార్మల్ ఎన్టీ అంటే ఇది న్యూకల్ ఫోల్డ్ థిక్నెస్ బాగా పెరిగింది. సో, అంటే ఇది జెనెటిక్ ప్రాబ్లమ్స్లో దాంతో మనకి 90% జెనెటిక్ ప్రాబ్లమ్స్ మనం రూల్ అవుట్ చేయొచ్చు. థర్డ్ స్కాన్ వచ్చేసి టీఫా స్కాన్, అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ స్కాన్. అంటే దీంట్లో బాడీ పార్ట్స్, బేబీ బాడీ పార్ట్స్ మొత్తం కంప్లీట్గా చూస్తారు. అంటే ఫ్రమ్ హెడ్ టు టో. హెడ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, తర్వాత ఐస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నోస్ ఉందా, నోస్ తెలుస్తుందా, ఏదైనా ఇక్కడ ముర్రి పెదవి, క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, అండ్ కొన్ని మనకి తెలుస్తాయి. ఏం తెలుస్తాయి ఇప్పుడు చూడండి ఈ పిక్చర్లో. సిటీఈవి ప్రాబ్లం. సిటీఈవి ప్రాబ్లం అంటే ఇది మొత్తం చేతులు వంకర పోయి, ఇది స్కెలిటల్ డిస్ప్లేసియా అంటారు దీన్ని. ఇలాంటివన్నీ మనము ఈ టైంలో కనుక్కోవచ్చు. సో, ఇప్పుడు అందరికీ చేసే ఫోర్త్ స్కాన్ ఏంటంటే బేబీ హార్ట్ స్కాన్. హార్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హార్ట్లో ఏమైనా వాల్వ్యులర్ డిఫెక్ట్స్ ఉన్నాయా, చేంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా, సెప్టమ్ దానిలో ఉన్న పార్టిషన్స్ కరెక్ట్గా ఉన్నాయా, అండ్ బ్లడ్ వెజల్స్ దానిలోంచి హార్ట్లోంచి వెళ్ళే బ్లడ్ వెజల్స్ కరెక్ట్గా ఉన్నాయా, కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయా, ఇవన్నీ డీటెయిల్గా మనకి తెలుస్తాయి అన్నమాట. సో, దీంట్లో చాలా మటుకు ఈ మధ్య బేబీస్ పుట్టినాక ఈ హార్ట్ డిఫెక్ట్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి ఈ స్కాన్ వల్ల. నా ఫిఫ్త్ స్కాన్, ఇది ఫైనల్ స్కాన్ అనమాట. దీంట్లో గ్రోత్ స్కాన్, అంటే బేబీ గ్రోత్ కరెక్ట్గా ఉందా, బేబీ కరెక్ట్గా మంత్స్కి తగ్గట్టుగా పెరుగుతుందా. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 monthsలో బేబీ అరౌండ్ 300 to 400 grams ఉంటుంది. అండ్ అది నార్మల్ అనమాట. దీనికి తక్కువ ఉంటే మనము ఇంకా సప్లిమెంట్స్ ఇవ్వడం, లేకపోతే ఇంకేమైనా ఐవి ఫ్లూయిడ్స్ పెట్టడం అలాంటివి చేస్తాం. వేరే 7th monthలో కూడా రఫ్లీ ఒక 1 kg ఉండాలి బేబీ వెయిట్. అది నార్మల్ వెయిట్ అనమాట, ఐడియల్ వెయిట్. అండ్ 8th monthలోకి వచ్చేటప్పటికి 2 kgs బేబీ వెయిట్, అంటే రఫ్గా 2 kgs, అంటే మనం 1.75 అలా కూడా ఉండొచ్చు. సో, దట్ ఈస్ నార్మల్. అయితే 9th monthలో 2 to 2.5 kgs రావాలి. ఇది నార్మల్ ఇండియన్ ఐడియల్ వెయిట్. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది బేబీ, దీని చుట్టూ ఉన్నది ఈ బ్లడ్ కలర్లో ఉన్నది ఇది ఉమ్మనీరు అనమాట. ఇక్కడ చూడండి, ఇది నార్మల్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్. ఆలిగో హైడ్రామియాస్ అంటే వెయిట్ తక్కువ ఉండి బేబీకి ఉమ్మనీరు తగ్గిపోయింది అంటే ఇలా ఇక్కడ బ్లాక్ థింగ్ ఏం కనిపించట్లేదు చూసారా, ఇది బ్లాక్, ఇది అమ్నియోటిక్ ఫ్లూయిడ్. ఇలా ఇక్కడ కనిపిస్తుందా, అసలు కనిపించట్లేదు, మొత్తం క్రౌడెడ్ ఉంది. అంటే బేబీ మూమెంట్ కూడా కష్టం అనమాట. ఇలా ఉమ్మనీరు తక్కువ ఉంటే బేబీ మూమెంట్కి కష్టం. అలాంటప్పుడు మనం తొందరగా కూడా డెలివరీ చేయాల్సిన అవసరం కొందరికి పడవచ్చు. అండ్ ఫైనల్గా గైనకాలజిస్ట్ దగ్గరికి, ఆబ్స్టిషియన్ దగ్గరికి వెళ్తే ఈ టోటల్ 5 scans మినిమం అందరూ చేపిస్తారు. సో, ఇవి చేపించుకుంటే బేబీలో ఉండే 99% అనామలీస్ కానీ, బర్త్ డిఫెక్ట్స్ కానీ ఏవైనా తెలిసిపోతాయి. అండ్ ఏదైనా డెలివరీ టైం కూడా ఎప్పుడో కూడా వాళ్ళు కరెక్ట్గా నిర్ణయించి దాని ప్రకారం డెలివరీ చేయడానికి కూడా వీలవుతుంది. సో, థ్యాంక్ యూ. దిస్ ఇస్ డాక్టర్ విజయలక్ష్మి, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, సంజీవని హాస్పిటల్, కరీంనగర్.